అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ మంత్రంతో తొలి అడుగు వినూత్నంగా వేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణానికి అదే తరహా ఆలోచన చేస్తున్నారు. ప్రజా రాజధానిలో ప్రజలంతా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అప్పు ఇవ్వాలని కోరారు. బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని, బాండ్లు కూడా జారీ చేస్తామని ప్రకటించారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు సమకూర్చుకునేందుకు వినూత్న ప్రణాళికలు వేస్తున్నారు. ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా 34,000 ఎకరాల భూ సమీకరణకు రైతుల్ని ఒప్పించినట్లే ప్రజా రాజధాని నిర్మాణంలో ప్రజలే పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించనున్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ఒక ఇటుక మందమైన భాగస్వామ్యానికి ముందుకు రావాలని గతంలోనే పిలుపునిచ్చిన చంద్రబాబు రాజధాని నిర్మాణానికి అప్పివ్వాలని తాజాగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానంగా ప్రవాసుల నుంచి నిధులు సేకరించేందుకు సన్నద్దమవుతున్నారు. సిఆర్డీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బాండ్లు, ఇతర మార్గాల ద్వారా నిధుల సమీకరణకు ఉన్న మార్గాలను చంద్రబాబు ఆరా తీశారు. అమెరికాలో బ్యాంకులు ఇచ్చే వడ్డీ శాతం తక్కువగా ఉన్నందున అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసులు ఆసక్తిగా ఉన్నారని సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సీఎంకు వివరించారు. ప్రభుత్వం హడ్కో వంటి సంస్థల నుంచి రుణం తీసుకున్నా 8.5% వడ్డీ చెల్లించాల్సి వస్తుందని, ప్రవాసాంధ్రుల వద్ద 5 నుంచి 6% నిధులు సమకూరే అవకాశం ఉందని శ్రీధర్ వివరించారు. క్లిష్ట సమయాల్లో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం అంతకుముందు శాసనసభ వేదికగా పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో, మన దేశంలో ఉండేవాళ్లే కాకుండా విదేశాల్లో ఉండేవాళ్లు కూడా, తెలుగు వాళ్ళందరూ వచ్చి ఈ క్లిష్ట పరిస్థితిలో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే మీరు ల్యాండ్ ఇచ్చారో అదే తరహాలో మీ దగ్గర డబ్బులున్నప్పుడు బ్యాంకులో వేస్తే తక్కువ వడ్డీ ఇస్తే దానికంటే 20% ఎక్కువ ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టండి. అవసరమైతే ప్రత్యేకమైన బాండ్లు తీసుకొచ్చి మన డబ్బులతో మన రాష్ట్రాన్ని, మన జాతిని అభివృద్ధి చేసుకోండి. దానివల్ల నష్టం లేదు. 8% మేము బ్యాంకులకు ఇవ్వడం కంటే 4-5% వాళ్ళు ఇస్తే వాళ్ళకు కూడా 2-3% ఎక్కువ వస్తుంది. అమెరికాలో కూడా వడ్డీ పెద్దగా లేదు. అలాంటి స్ఫూర్తిదాయకమైన అభివృద్ధి జరగాలి. ప్రవాసుల నుంచి నిధుల సేకరణ బాండ్లు జారీ చేసేందుకు విధి విధానాలు సిద్ధం చేయాలన్న చంద్రబాబు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు నేతృత్వంలో కమిటీ వేయాలని ఆదేశించారు.